నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాజకీయ వారసత్వ పార్టీ కాదు, పార్టీని నమ్ముకొని కష్టపడిన కార్యకర్తకు అగ్రనేత వరకు ఎదిగే అవకాశం ఉన్న పార్టీ. కేంద్ర మంత్రి ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టి ప్రజల గొంతును వినిపించడమే వైసీపీ ప్రతినిధుల బాధ్యత. మాజీ ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోట్టు సత్యనారాయణ. అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజీనామా చేయాలంటూ తాడేపల్లిగూడెం సెంటర్లో ఆందోళన చేసిన తాడేపల్లిగూడెం వామపక్షాలు. ఏపీఎస్ఆర్టీసీ వారి డోర్ డెలివరీ కొరియర్ సర్వీస్ను వినియోగించుకొని లబ్ధి పొందండి. ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ 4వ రోజు ఆటను ప్రారంభించిన పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఏగిన నాగబాబు, నర్సే సోమేశ్వరరావులు. బీజేపీ వారసత్వ రాజకీయ పార్టీ కాదని నర్సాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పెంటపాడు మండలం బీజేపీ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘ భవనంలో జరిగింది. పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులుగా దత్తుప్రసాద్ రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్న పార్టీ అని అన్నారు. కష్టపడే కార్యకర్తకు ఉన్నత స్థానాలకు అవకాశం కల్పిస్తుందన్నారు. డబ్బు చూసి బీజేపీ తన అభ్యర్థిగా నిలబెట్టదని తెలిపారు. పార్టీని నమ్ముకొని అంకిత భావంతో పనిచేసేవారే నేడు బీజేపీలో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త బీజేపీలో కష్టపడి ఉన్నత స్థానానికి రావాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఎన్డీఏ ఎమ్మెల్యేను అని అన్నారు. జనసేన పార్టీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అంతే ప్రాధాన్యతను బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఇస్తానని చెబుతూ బీజేపీ శ్రేణులు తన వద్దకు రావడానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సైతం అవకాశం ఇవ్వకుండా పరిపాలిస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. బీజేపీలో కార్యకర్త కావడం కూడా గర్వించవలసిన విషయమేనని తెలిపారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన దత్తుప్రసాద్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పెంటపాడు మండల బీజేపీ ఇన్ఛార్జి నర్సే సోమేశ్వరరావు, బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ, ముప్పడి సురేష్ రెడ్డి, కోట రాంబాబు, పశువులేటి అమ్మిరాజు, అతిథులుగా కూటమి నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తరపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు. ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఉన్నారో ఆ కార్యకర్త ఇక్కడ శాంతిసేపుడు విషయం మీరు అంతా కూడా గుర్తు పెట్టుకోండి. ఫీల్డ్ లెవెల్లో పనిచేసి, ప్రజల్లో పనిచేసి, సామాన్యుడికి ఎదిగి మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎదిగి ఈనాడు శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అంటే ప్రజలతో మమేకమై కలిసి పనిచేసేటువంటి అలవాటు ఉన్నటువంటి డబ్బు ఆధారంగా, అహంకారం ఆధారంగా, వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కాదు. గతంలో ఎమ్మెల్యేని మనం ఇక్కడ చూసినటువంటి సందర్భం కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. శాసనసభ్యుడు ఆ విధంగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి నేను మీ అందరితో సుదీర్ఘ కాలంతో కలిసి పనిచేశాను. కార్యకర్తలతో కలిసి మమేకమై పనిచేశాను. పార్టీ కోసం అహర్నిశలతో పనిచేశాను. నేను ఎవరికి కూడా ఈ అసెంబ్లీలో ఎవరికి కూడా కొత్త కాదు. నా దగ్గరికి ఎప్పుడు ఎవరు ఏ సమయం ఉన్నా రావచ్చు. అపాయింట్మెంట్ అవసరం లేదు, మధ్యవర్తులు అవసరం లేదు. శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాలంటే పలానా వ్యక్తితో చెప్పించుకుని వెళ్ళాలని కానీ, లేకపోతే పలానా వ్యక్తితో కలిసి వెళ్ళాలని అనే ఆలోచన ఏ కార్యకర్తలో కూడా అవసరం లేదు అనేటువంటి విషయం చాలా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే ఎన్నికల సందర్భంలో మీరు ఎవరో ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించి వీరితో కాపురం చేయండి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి
బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చేవాడిని, ధైర్యం చెప్పేవాడిని. కానీ రాత్రి నేను ఇంటికి వెళ్ళి నేను ఏడ్చేవాడిని. ఈ పరిస్థితి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటికి రావాలి అని మనం చేస్తున్నటువంటి కృషి పట్టుదల కారణంగా మాత్రమే ఈసారి అసలైనటువంటి కార్యకర్తలు ఈ పార్లమెంట్ లో అవకాశం ఇచ్చారనేటువంటి సంగతి నరసాపురం చరిత్రలో ఎవరైతే సామాన్యుడు అన్నారో ఆ సామాన్యుడికి నరసాపురం చరిత్రలో 1952 పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినట్టు నుండి రాలేనటువంటి మెజారిటీ, భవిష్యత్తులో కూడా ఈ స్థాయిలో మెజారిటీ రాదనేటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా మేము ముందు చూస్తున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిచాం కాబట్టి జాతీయ పార్టీ గుర్తించింది, నాకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది కేంద్ర నాయకులు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సంస్థాత్మకంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు గుర్తుంటుంది. బొత్స ప్రసాద్ గారిని ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా మరి వేళ రెండోసారి అధ్యక్షుడిగా అయినటువంటి సందర్భంలో మిమ్మల్ని అభినందిస్తూ రాబోయేటువంటి రోజులు ఈ మండలంలో కార్యకర్తలు సమన్వయం చేసుకుని మరి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారనే విషయాన్ని మేము ముందుంచుతూ ఇది ఎన్డీఏ కుటుంబంలో ఈ ఎన్నిక బలం ఎన్డీఏకి బలం, ఇది బీజేపీ పార్టీ బలం అనుకునే పొరపాటు. ఇది ఎన్డీఏ బలం, బీజేపీ ఎంత బలపడితే అంత ఎన్డీఏ బలపడతానే అర్థం. కాబట్టి నాకైతే పార్టీ నేను ఎన్డీఏ ఎమ్మెల్యేగా మీ అందరికీ న్యాయం చేయడానికి 100% పనిచేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు చేస్తా ఉన్నాను. దీంట్లో ఎలాంటి అవమానం లేకుండా వచ్చి ఈ మండలంలో ఈ దత్తప్రసాద్ గారు మొదటి నుంచి నా గెలుపులో మరి పాపం నవ్వుతా అలాగే తిరుగుతూ ఉంటే అలాగే నన్ను గెలిపించడానికి చేశాడు, అందరూ చేశారు. నాటోళ్ళు దత్తప్రసాద్ ఈ వేదిక మీద ఉన్నటువంటి దర్శనాలు నా కోసం పనిచేసిన మీ అందరికీ రుణం తీసుకునే విధంగా ఏ సంస్థలో మీరు చెప్పినట్టుగా మనందరికీ అనుకోవడం ఏ కార్యక్రమం ఇబ్బంది కలిగినా మీ కష్టాల్లో ఉంటారని ఆ రోజు చెప్పి ఈ రోజు కూడా ఉన్నాను కూడా. ఇది ఎన్డీఏ ఎమ్మెల్యేగా నా బాధ్యత. అంటే నేను ఏదో గొప్పగా ఇచ్చాను కాదు, ఎన్డీఏ జనసేనతో మీరు వస్తారు. నేను మీటింగ్ వచ్చి మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ఎన్డీఏ మీటింగ్ అని భావిస్తాను. నేను అన్నిగా భావిస్తాను. మీరు మరింత బలపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మన సమయంలో బీజేపీ పార్టీ మరింత బలపడితే ఎన్డీఏ బలపడుతుంది. కాబట్టి ఇవాళ కేంద్రం యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఇవాళ ఈ సహకారం లేకపోతే ఈ 5 నెలలు కూడా గడిచేది కాదేమో అన్నంత భయభయంగా నడుపుతుంది ఈ ప్రభుత్వం. మరి అలాంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే కూడా దోపిడీ ఆలిబాబా నలుగురు దొంగలు ఏ రకంగా దోచుకెళ్ళిపోయారో ఈ రాష్ట్రంలో దోపిడీ గుడైనప్పుడు నిజంగా నరేంద్ర మోడీ గారు అందుకోకపోతే ఇవాళ చాలా మంది చాలా ఇబ్బంది పడేది, ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడేది. కాబట్టి ఎన్డీఏ బలంగా ఉండాలంటే బీజేపీ కూడా బలంగా ఉండాలి. ఇక్కడ ఇదివరకు 3 సీట్లతో ఉన్న ఎన్డీఏ 3 సార్లు ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తాం. ఇవాళ అలాంటిది ఇవాళ ఒకసారి బీజేపీని ఎక్కించిన కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కూటమి ఎప్పుడు నెక్కుద్ది. జాగ్రత్తగా కష్టపడి అంతా మేనేజ్ చేసుకుంటే కూటమి ఎప్పుడు నెక్కుద్ది. ఇది బలమైన సీట్ అని చెప్పాలి. ఎందుకంటే మార్చి నెగ్గించారు. ఒకసారి బీజేపీ నెగ్గించారు, తెలుగుదేశం నెగ్గించారు, ఒకసారి కాంగ్రెస్ నెగ్గించారు, ఇప్పుడు జనసేన నెగ్గించారు. అంటే ప్రజలు చాలా విజ్ఞతగా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వీళ్ళంతా కలిసి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మనకు ఓట్లేసారు తప్ప ఇది మన గొప్పదనం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతాలుగా ఓడిపోయింది తప్ప మన గొప్పదనం మెజార్టీ రాలేదు. మీ అందరూ కష్టపడి మరి నన్ను గెలిపించినందుకు మరి మంచి వ్యక్తుల్ని వాళ్ళ ప్రసాద్ గారి నుంచి జరుగుతుంది. రేపు పొద్దున రూరల్ మండలం కూడా జరుగుతుందని చెప్తా ఉన్నారు, టౌన్ కూడా జరుగుతుంది. అలాగే మీరు బలంగా ఉంటే అలా మేము కూడా బలంగా ఉండాలి, అందరూ బలంగా ఉండాలి, కూటమి బలంగా ఉండాలి. ఎన్డీఏ ఎప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి అందరూ ఆ దిశగా పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నేను చెప్పేది నరసాపురం పార్లమెంట్ లో 7 అసెంబ్లీకి తాడేపురం అసెంబ్లీ ఇలా 35,000 సభ్యత్వాలు చేసి నెంబర్ ప్లేస్ లో ఉంది. నరసాపురం పార్లమెంట్ లో రాష్ట్ర స్థాయిలో కూడా టాప్ 5లో తాడేపురం అసెంబ్లీ ఉంది. ఈ రకంగా ఒక గొప్ప స్థాయికి రావడానికి ఉన్న మండల అధ్యక్షులు కార్యకర్తలు ప్రతి వ్యక్తి కూడా కష్టపడి సభ్యత్వాలు పెద్దపాడు మండలంలో 60 దాటి సభ్యత్వాలు క్రియాశీల సభ్యులు తాడేపురం రూరల్ మండలం 75 బూతులకి 77
క్రియాశీల సభ్యులు చేశారు. ఇంక గొప్ప విషయం ఏంటంటే తాడేపల్లి టౌన్ 75 బూతులు 102 క్రియాశీల సభ్యులు చేశారు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు. ఈ రకంగా అసలు క్రియాశీల సభ్యులు అన్నది ఏంటంటే బూత్కి క్రియాశీల సభ్యులు కానీ ఇద్దరు కానీ చేయాలి. ఒకరు చేయడానికే ఈ రాష్ట్రంలో జిల్లాలో చాలా కష్టపడుతుంటే మరి తాడేపల్లి గారు కూడా మన మంత్రి గారు ఎన్నికైన తర్వాత మరి ప్రజల్లో అభివృద్ధి వచ్చి మోదీ గారి మీద అభిమానంతో భారతీయ జనతా పార్టీ మద్దతుగా మరి విశేషంగా ఇక్కడ అభిమానం చూపించడం వల్ల ఈ యొక్క అవకాశం ఈరోజు క్రియాశీల సభ్యుల్లో కూడా రాష్ట్రంలో మనమే మొదలు స్థానంలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇన్ని క్రియాశీల సభ్యులు చేసిన నియోజకవర్గం ఏదీ లేదు. ఈ రకంగా అదే కాకుండా ఈరోజు ఏదైతే 50 బూత్ ప్రెసిడెంట్ వేసిన మన మండలంలో అధ్యక్ష ఎలక్షన్ జరగడానికి కూడా రాష్ట్ర స్థాయి పార్టీ మనకి ప్రకటిస్తుంటే మొట్టమొదటిగా పెద్దపాడు ఆ స్థాయికి రావడం వాళ్ళకి అవకాశం దక్కడంతో మొట్టమొదటి పెద్దపాడు మండలం ఈరోజు నరసాపురం పార్లమెంట్లో ఒక 24 మండలాలకి 3-4 మండలాలు ఇప్పుడు వస్తే అందులో పెద్దపాడు ఉంది. అది త్వరగా బూత్ కమిటీలు కూడా వేసి జనతా పెద్దపాడు మండలంలో మన దళిత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన నా అధ్యక్ష ఎన్నికల కార్యక్రమానికి మన కూటమి నాయకులు రావాలని అదృష్టంగా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఈ అధ్యక్ష ఎన్నిక కార్యక్రమాన్ని సహకరించిన నా మండలంలోని ప్రతి బూత్ అధ్యక్షుల నుంచి బూత్ కార్యకర్త వరకు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. ఇంతకు ముందైతే నేను ఎలాగైతే పనిచేస్తానో మన గురువు గారు హనుమాన్ చెప్పినట్టు అంతకు మించి బాగా పనిచేస్తారని ఎనీ టైం నీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేసుకున్నాను. అలాగే బాలాజీకి ఎంత కష్టపడి చేశారంటే ఆ విషయంలో ఒకసారి నేను మన మంత్రి గారిని కలవడానికి భీమవరం వెళ్ళాను. భీమవరం అయితే ఆయన కనీసం లేచి మాట్లాడలేని పరిస్థితిలో ఎవరిని కలవట్లేదు. ఆయన అలాంటి పరిస్థితిలో సెక్యూరిటీని పైన వాళ్ళు కూడా ఎవరిని కలవట్లేదండి, ఏమనుకోవద్దు, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం మీకు, ఏమనుకోవద్దు ఎంత పంపించారు. నా కూడా వచ్చిన కొంతమంది చాలా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు. కానీ వితిన్ 10 minutesలో మళ్ళీ ఆయన స్వయంగా ఫోన్ చేసి అదేంటి ఒక భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వస్తే కలవకుండా మీరు ఎలా పంపించేస్తారని స్టాఫ్ తిట్టి ఎమ్మని నన్ను ఫోన్ చేసి వెనక పంపించుకొని మన బాలాజీ సమస్య కదా మాట్లాడడం అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి ఈరోజు ఈ సమస్యల పరిష్కారం ఏంటంటే ప్రధాన కారణం కూడా మా మంత్రి గారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గాలను ఎండగడుతూ తద్వారా ప్రజా విశ్వాసాన్ని పొందాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. వైసీపీ మండల అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన జడ్డు హరిబాబు తదితరులు ఆదివారం రాత్రి కొట్టు సత్యనారాయణకు మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పటి సంపత్ కుమార్, కట్ట రంగబాబు, వెలిశెట్టి నరేంద్ర, కంఠమణి సత్యనారాయణ, నక్క గంగాధర్, తారమట్ట శ్రీనివాస్, ప్రత్తి రంగయ్య, ప్రత్తి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షుడిగా మన మాధవరం గ్రామానికి సంబంధించిన జడ్డు హరిబాబుని మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినట్టుగా ఆయన నియామక పత్రం పంపించడం జరిగింది. అంటే హరిబాబు ఇంతకుముందు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అందరూ కూడా అతని మరి మంచితనం కానీ అందరిని కలుపుకుని వెళ్ళే విధానం కానీ అందరికీ నచ్చి మళ్ళీ మాకు హరిబాబునే కొనసాగించాలని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. దానికి అధ్యక్షుల వారు కూడా ఆమోదముద్ర వేసి హరిబాబుని నియమించినట్టుగా మన పేపర్లో కూడా రావడం జరిగింది. అంటే ఇవాళ ఇంత ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనే కనపడడానికి కారణం ఒక వ్యక్తి మంచితనంతో పార్టీ ఏదైతే అధ్యక్షుల వారి ఆదేశం, పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలని తూచే తప్పకుండా ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎవరైతే మనం పనిచేస్తారో వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆదేశించిన సిద్ధాంతం. ఎందుకంటే ఇవాళ మనం అధికారంలో లేకపోవచ్చు, కానీ ఇవాళ ప్రజల గుండెల్లో మనం ఉన్నాం. దురదృష్టం ఏంటంటే
ఎన్నికల సమయానికి ముందు ప్రజలందరూ మన ఇంటింటికి తిరిగిన ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరు చేయలేనన్ని పథకాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారని ప్రజల్లో చాలా సంతోషంగా ఉండే పరిస్థితి. కాకపోతే కొంతమంది విషపూరితం చేసి దాన్ని ప్రజల మనసుల్ని చెడగొట్టి ఇంతకంటే గొప్పగా చేస్తామని సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి నమ్మబలికి ప్రజల ఆలోచనల్ని చెదరగొట్టారు. ప్రజలు ఏం చేశారంటే ప్రలోభపడ్డారు. ఓహో ఇంతకంటే ఇంకా బాగా చేస్తారన్నారు అనే ఆలోచనతో. ఎందుకంటే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయిన అనుభవం ఉన్నప్పటికీ కూడా కొంతమందిలో ఇది చెప్తున్నాడు కానీ చేస్తాడేంటి అని అపనమ్మకం ఉన్నప్పటికీ కూడా ప్రలోభం ఏం చేసిందంటే మనిషి కొంచెం స్వార్థపూరితంగా ప్రేరేపించింది. దాంతో ఏం చేస్తారంటే నిజంగా చేసేస్తాడేమో అని ప్రలోభపడడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన కూడా మనం కాదనుకున్నట్టు అయిన సందర్భం చూసాం. ఏ ఒక్క పార్టీకి అయినా సరే గ్రామ స్థాయి నుంచి అన్ని విభాగాలు కూడా అంకిత భావంతో పనిచేయాలి. ఈవేళ మనం ఏ పదవి తీసుకున్నా పార్టీ మన యొక్క నాయకులు ఏది చెప్తే దాన్ని తూచా తప్పుకోకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినప్పుడే ఆ వ్యక్తికి గుర్తింపు వస్తుంది. గతంలో హరిబాబు గారిని మండల ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. ఆ టైంలోనూ కూడా ఎలక్షన్స్ అన్నిటిలోనూ కూడా వారు చేసినటువంటి ఎంతైతే డెడికేటెడ్గా ఆ కార్యక్రమాలు చేశారో దాని కాబట్టే మళ్ళీ అందరం కూడా హరిబాబు ఉంటే బాగుంటుంది అన్నది మన కార్యకర్తల్లో నుంచి వచ్చినటువంటి గుర్తింపు. దానికి వెలకట్టలేనిది. అందువలన మనం ఈవేళ పార్టీని పటిష్టం చేయటానికి పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ యొక్క వారి యొక్క ఆదేశానుసారంగా మన జిల్లా మన యొక్క నియోజకవర్గ నాయకులు మన నియోజకవర్గ కన్వీనర్ గారు అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి నూతన సంవత్సరంలో మనమందరం కూడా నూతన ఉత్సాహంతో కొట్టు సత్యనారాయణ గారు లాంటి బలమైన నాయకుడు ఇక్కడ మనకు ఉన్నారు. ఈయనకి ఎవరు సాటి కాదు. ఎవరన్నా నాయకత్వాన్ని పటిష్టంగా నాయకుడిని కూడా పటిష్టంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు ఆశీస్సులతో నన్ను రెండోసారి వైఎస్ఆర్సీపీ రూరల్ మండల అధ్యక్షులుగా చేయడం జరిగింది. నేను పార్టీ తరఫున ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ గడిచిన 7 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అరాచక పాలనను ఖచ్చితంగా మేము నిరసన ద్వారా కానీ ధర్నాల ద్వారా కానీ చేయడంలో ముందుండి నా వంతు సహకారం చేస్తానని తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు డిమాండ్ చేశారు. కేంద్ర వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు తాడేపల్లిగూడెం వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు కర్రి భాస్కర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్, కుల నిర్మూలన సమితి నాయకులు మిరుపు జాన్రాజ్, దాస్యం రాము, జవ్వాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మిట్రెడ్డి రమణ, కన్నంరెడ్డి శివాజీ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అంటే మన ప్రజలందరికీ కూడా అత్యంత గౌరవం, అత్యంత అభిమానం చూపిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అధికారంలో తిష్టవేసినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుచరులు భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడాన్ని ఒక పార్లమెంటును వేదికగా చేసుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా పార్లమెంటులో చర్చ సందర్భాల్లో దేశ హోమ్ మినిస్టరు అమిత్ షా మరి బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి విషయాలు మనందరం కూడా చూసాం. మరి దేశ ప్రజలందరూ బిఆర్ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవిస్తూ ఉంటే ఈ దేశంలో పాలకులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతని భారతదేశంలో వెనక్కి నెట్టాలి అనేటువంటి దుర్బుద్ధితోటి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తున్నాం. ఆనాడు స్వాతంత్ర ఉద్యమానికి దూరంగా ఉండి దేశంలో మరి కులమతాల మధ్యన ఐక్యతనికి విచ్ఛిన్నం చేసేటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క పుట్టినరోజులు జయంతులు గొప్పగా జరిపేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి బిఆర్ అంబేద్కర్ గారు నచ్చలేదట. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి మన భారత రాజ్యాంగం ద్వారా మరి రిజర్వేషన్లు, వివిధ హక్కులు, దేశ సమాన పౌరసత్వాన్ని, ప్రాథమిక హక్కుల్ని కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ అంటే ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదట. అందుకనే బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు తరపున మరి అవమానించినటువంటి సంఘటనని దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. ప్రస్తుతం 75 సంవత్సరాల రాజ్యాంగ సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చే 75 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్న సందర్భాల్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ని తీవ్ర అవమానకరంగా మాట్లాడిన సంఘటనగా అందరూ అభిమానిస్తూ ఉన్నారు. మరి అమిత్ షా చేసిన సంఘటనలు చూసినప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు పదే పదే అంబేద్కర్ని ప్రస్తావించడం ఏంటి, అంబేద్కర్ని కాదు దేవుడిని పూజిస్తే, దేవుడిని ప్రఖ్యాస్తే పుణ్యం వస్తుందని పేరుతో మాట్లాడడం అంటే అమిత్ షా యొక్క వైఖరి, అమిత్ షా వైఖరే కాదు, అమిత్ షా వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వేదికగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపం పట్ల బయటపడిన సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కోరుకునేది ఏంటి, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేయాలని చూస్తూ ఉంది, రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని చూస్తూ ఉంది. ఇటీవల కాలం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితంగా రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం లేకుండా పోయింది. దాని ఉక్రోత్సవం ఈ విధంగా దేశ ప్రజల మీద బహిరంగంగానే పార్లమెంట్ వేదికగా అమిత్ షా మాట్లాడంటే ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క స్వరూపాన్ని బయటపెట్టుకున్న ఉక్రోత్సవాన్ని బయటపడిన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ స్వరూపం మనకు కనిపించేది ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల పట్ల కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల పట్ల కానీ ఆర్ఎస్ఎస్ యొక్క వైఖరి ఏంటి అనేది అమిత్ షా రూపంలో బయటపడిన సంఘటన మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం అమిత్ షాని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే మేము ఒకటి అడుగుతున్నాం అమిత్ షా గారిని, అయ్యా నీకు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, స్వతంత్ర పోరాటం అంటే ఏంటో తెలియదు, నీకేమీ తెలియకుండా నువ్వు మరి పదవిని ఎలాగ పోషిస్తున్నావు మాకైతే అర్థం కావడంలే. మరి ఈ దేశంలో మరి మైనార్టీలు, ముస్లింలు, మరి బలుగు బలహీన వర్గాలు, బీసీలు అందరూ కూడా సోదర భావంతో మేము మెలుగుతూ ఉంటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు జరపలేదని మేము నిలదీస్తూ ఉంటే వాటిని ప్రజలు దాన్ని దారి పట్టించడం కోసం, మళ్లించడం కోసం మీరు అయినా అంబేద్కర్ గురించి ఎత్తుకొని అంబేద్కర్ చాలా కించపరిచే విధంగా మాట్లాడేవు. నువ్వు అంబేద్కర్ అంటే ఏంటో నీకు తెలీదు, ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు తెలుసుకొని ఈ మేనిఫెస్టోలు రక్షించకుండా మానేసి నువ్వు సరైన మార్గంలో ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చారో అమలు జరపండి. అమిత్ షాని నువ్వు దూషించినందుకు ప్రజల పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పాలి. అలాగే నిన్ను రాజీనామా చేసే వరకు కూడా ఈ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు ఆగమని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో బీజేపీ, అమిత్ షా ప్రభుత్వాలు గత 11 సంవత్సరాల నుండి అధికారంలో అనేక జిమ్మిక్కుల ద్వారా ఎదురొచ్చినటువంటి పాలక ప్రతిపక్షాలని తను అనుకున్న ఏజెండా ద్వారా ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక హక్కులని కాలరాస్తూ ఈ దేశంలో ఈ ప్రతిపక్షాలు కాంట కమ్యూనిస్టు పార్టీలు అంబేద్కర్ వాదుల
మోడీకి అమిత్ షాకి ప్రమాదం ముంచుకొస్తుందనే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ డైరెక్షన్తోనే అంబేద్కర్ వాదుల మీద కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తుంది, ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తుంది, ప్రజాస్వామికవాదుల మీద దాడులు చేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, నిర్బంధిస్తుంది. ఈ విధంగా తన పబ్బాన్ని గడుపుకుంటూ పవర్లో రావాలని చెప్పేసి దురుద్దేశంతో ఉన్నటువంటి అమిత్ షా మోడీ ప్రభుత్వాలు. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఏపీఎస్ఆర్టీసీ వారి కార్గో పార్సిల్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ ద్వారా వినియోగదారులకు తక్కువ ఖర్చు, వేగంగా పార్సిల్ సరఫరా ఇంటి గుమ్మం వద్దకే చేరుతున్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా ఆయనకు టీసీసీని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ డోర్ డెలివరీ పథకాన్ని వివరించారు. కార్గో మేనేజర్ జీవీఎల్వి సుబ్బారావు, ఏడీఎల్ సుధారాణి, జి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం ప్రజలందరిలోకి కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రచార మాసోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక 80 కేంద్రాల్లో డోర్ డెలివరీ సౌకర్యాన్ని కలగజేసింది. అయితే
ఈ డోర్ డెలివరీ అనేది గత 2 సంవత్సరాలుగా కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రత్యేకించి వెస్ట్ గోదావరి జిల్లా ఈ డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా మరి నెంబర్ ఆఫ్ డోర్ డెలివరీస్ బుక్ చేయడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో మన ఏటీఎం గారు మరి ప్రోద్బలంతో సహకారంతో ఈ వెస్ట్ గోదావరి జిల్లాని ప్రథమ స్థానంలో నిలపడానికి తణుకు డిపో సిబ్బంది అందరూ కూడా చాలా కృషి చేసి అత్యధికంగా వాళ్ళు రాష్ట్రంలో చేశారు. అదేవిధంగా డోర్ పికప్ కూడా ప్రారంభించడం అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో ప్రారంభమైంది. అది ఇక్కడ కనుక ట్రయల్ రన్ సక్సెస్ అయితే మరి మిగిలిన కేంద్రాల్లో కూడా డోర్ పికప్ కూడా మొదలవుతుంది. ఏపీఎస్ఆర్టీసీ మరి మంత్ 20వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు స్టార్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్టేట్లోనే నెంబర్ 1 స్థానంలో సంపాదించి ఎండి గారి ద్వారా క్యాష్ అవార్డు తీసుకున్నారండి. ఈ సంవత్సరం కూడా ఈ 4 డిపోల్లో పనిచేస్తున్న కార్మికులేంటి మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఈ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు అంటే రాబోయే ఉండమ్మా డిపో మేనేజర్ గారికి అంటే హైయెస్ట్ డోర్ డెలివరీ ఎక్కడ జరిగాయో అక్కడ డిపో మేనేజర్ గారికి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గారికి, డిఎంఈకి ఈ నెల జనవరి 26వ తేదీ నాడు క్యాష్ అవార్డు ప్రశంసా పత్రాలు కొత్త ఎండి గారి ద్వారా ఇస్తారండి. మీరు ఇక్కడికి రానవసరం లేదండి. మీ దగ్గర ఉన్న కౌంటర్లో ఓవర్ బ్రిడ్జి దగ్గర 2-3 కౌంటర్లు పెట్టామండి. అక్కడికి వచ్చేస్తే వాళ్ళు డోర్ బుకింగ్ చేస్తారు. ఈ డోర్ బుకింగ్ సౌకర్యం ఏంటంటే మీరు బుక్ చేసిన కస్టమరు ఇంకా మీరు ఈ కౌంటర్ దగ్గర రాకుండా మీ ఇంటికి తీసుకెళ్ళి ఈ పార్సిల్ని మేము అందజేస్తామండి. తక్కువ ఛార్జీతో తక్కువ టైంలో ఈ డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించామండి. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 4వ రోజు పోటీలను సోమవారం ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ వైస్ చైర్మన్ ఏగిన నాగబాబు బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేలా ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ పేరుతో ఫౌండేషన్ పేరుతోటి ఒక సంస్థను స్థాపించి ఈ పట్టణంలో కానీ పరిసర గ్రామాల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు వారి కుమారుడు గొర్రెల శ్రీధర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యువతను ప్రోత్సహించే విధంగా ఈ సంక్రాంతి టైంలో చక్కగా 8 సంవత్సరాల నుండి ఈ టౌన్ కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి సుమారు 50 టీములు 54 టీముల వరకు ఇక్కడ క్రికెట్ మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా కుర్రోళ్ళందరిలోనూ ఒక స్పోర్టివ్నెస్ అవేర్నెస్ స్పోర్ట్స్ పట్ల అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమపడి అలాగే ఆయన మిత్ర బృందం కూడా చక్కగా 10 సంవత్సరం కూడా ఏ విధమైన వివాదాలు లేకుండా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఇందులో గెలిచినటువంటి వారికి కూడా 1, 2, 3 అలాగే బహుమతులు కూడా ఇవ్వడం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడుం పట్టణంలోనే కాకుండా రాష్ట్ర నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి వారితోటి కూడా ఈ యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మనం అందరం కూడా యువత ఈరోజు ఈ క్రికెట్ ఆడడం వల్ల ఎంతో దేహదారుడితో ఆరోగ్యంగా ఉంటాం. ఇవాళ పండగ సీజన్లో తమ్ముడు పెట్టినందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పండుగ వచ్చేసరికి యువత అంతా తప్పుదోవ పట్టి కోడి పందాలు, ప్యాకెట్లు, క్లబ్బులని, మందుకి బానిసలయ్యి రకరకాల అయినటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతినిత్యం ఇక్కడ 50 టీములు ఆడి అందులో మొదటి, సెకండ్, థర్డ్ ప్రైజులు వచ్చే విధంగా ఈ పండగ అంతా కూడా
వీళ్ళకి వేరే ఆలోచన లేకుండా ఒక క్రీడా రంగంలో ఈ మైదానంలో అందరూ యువత అంతా కూడా, ఎందుకంటే యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. అటువంటి యువతని ఒక మంచి మార్గంలో నడిపే విధంగా 8 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నడపడం అంటే అది మామూలు విషయం కాదు. సోదరుడు గొర్రెల శ్రీధర్ ఇదే కాదు, ఏ కార్యక్రమం పట్టుకున్నా, ఒక దైవ కార్యక్రమం విశ్వదుర్గేశ్వరి మాత ఆలయ విషయంలో కూడా ఎంతో గొప్పగా అసలు ఎవరూ చేయలేరు అసలు. అంటే గొర్రెల శ్రీధర్ అంటే మా ఎక్కినాబాబు గారి లాగా అజాత శత్రువు అనమాట. ఎవరో అతనికి శత్రువులు ఉండరు. అన్ని పార్టీలు అందరూ కూడా ఆయన అభిమానించే మనుషులే ఉంటారు. మా తండ్రి గారి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా టెన్నిస్ క్రికెట్ టోర్నమెంటు ఇది 8వ సంవత్సరం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు ఎగ్గిన నాగబాబు గారికి, మా అన్నయ్య నరసింహ సోమేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకేంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్లో పెట్టినప్పుడు మరి పిలవగానే ఎన్ని పనులున్నా సరే మానుకొని మా టోర్నమెంట్ ఓపెన్ చేసి మా యొక్క క్రికెట్ ఆడే యువకులందరినీ కూడా ఉత్తేజపరచడానికి, వాళ్ళకి ఒక చక్కటి మాటలు చెప్పడానికి వస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక కడకట్టలో సోమవారం ఉదయం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. రెవెన్యూ సదస్సులో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంటే 100 ఏళ్ళ నాటి రికార్డ్ని చేంజెస్ చేస్తారు. చేంజెస్ చేసినప్పుడు ఇదివరకు మనం ఒక గ్రామం వెళ్ళాలంటే, ఏలూరు వెళ్ళాలంటే ఎంతమంది 1940s 50s ఎలా వెళ్ళేవారు? ఎడ్ల బండో నడుచుకుంటూ వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కార్లు కానీ, సొంత కారు అంటే కారు, బైక్ కానీ బైకు, లేదా ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఉంది. టెక్నాలజీలో భాగంగా ఇప్పుడు కూడా రోవర్ అనేది ఒక టెక్నాలజీ వచ్చింది. ఒక రోవర్ అనే దాంతో మెజర్ చేస్తే ఇదివరకు సరే మీ బౌండరీ రాయి చూసినప్పుడు 4 పక్కలు ఉండి ఎక్కడో చోట రాయి దొరికింది. కొంతమంది ఏం చేస్తారు, కక్కుర్తిగా రాను కూడా లేపేసి గట్లు కలిపేస్తూ ఉంటారు. ఇప్పుడు రోవర్తో మెజర్ చేసిన తర్వాత మీరు ఎన్నిసార్లు చేసినా కానీ రోవర్ ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్లోకి చూపించడం జరుగుద్ది. దాంట్లో వల్ల ఏమవుద్దంటే కొన్ని సర్వే నెంబర్లో ల్యాండ్ పెరుగుతుంది, కొన్ని సర్వే నెంబర్లో ల్యాండ్ తగ్గుద్ది. మీరు 1 ఎకరం భూమి కొంటారు, మీరేం చేస్తారు, మీ డాక్యుమెంట్ రేటుతో కొలిపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నట్టు పొంతకి దానికి మ్యాచ్ చేసేసి ఏదో ఒకటి మీకు మీ ఎదురుకుండా టేప్ పెట్టి ఎకరం చూపిస్తారు. అందులో అదే గవర్నమెంట్ సర్వేతో చేయిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్ని తీసేసి అక్కడి నుంచి ప్రైవేట్ ల్యాండ్ కొలవడం జరుగుద్ది. కానీ డాక్యుమెంట్ దాంట్లో కొలవరు. మీరేమనుకుంటారంటే ఇప్పుడున్న రీసర్వే చాలా చూసాం, దస్తావేజ్ ఎకరం ఉంటుంది, భూమి మీద 90 సెంట్లో ఉంటున్నారు. దస్తావేజ్ 90 సెంట్లో ఉంటుంది, భూమి మీద ఎకరం ఉంటుంది. మేమేం చేస్తాం, అటువంటి అప్పుడు మీరు రీసర్వేలో మీ హద్దులు చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే అప్పుడు వెంటనే దానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, సర్వేయర్ కానీ, మొబైల్ మ్యాజిస్ట్రేట్స్ కింద ఉంటారు. ఇటువంటి మీరు భూమి లేకుండా ఎక్కువ తక్కువలు ఉన్నాయని కూడా సరి చేస్తారు. మీరు రెస్పాండ్ కాకపోతే ఏం జరుగుద్ది, 90 సెంట్ డాక్యుమెంట్ ఎకరానికి ఇచ్చేస్తారు. మిర్రర్ ఆఫ్ ది ఇమేజ్ ప్రకారం గట్ల ప్రకారమే కదా ఇవ్వాల్సింది. అధికారిగా మేము రికార్డులో చేంజెస్ చేస్తాం తప్ప భూములు ఎవరు మార్చుకోవాలి, గట్లు రైతులే మార్చుకోవాలి. అంతే తప్ప రికార్డులో చేంజ్ చేసే అధికారం అధికారికి ఉంటుంది తప్ప భూమి మీద గట్లు మార్చే అధికారం రైతులకు మాత్రమే ఉంటుంది. అదిగో మీరు వెళ్ళిన చేయమంటే చెయ్యం కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేద్దామంటే సెంటుతో సహా తీసుకునే అధికారం నాకు ఉంటుంది. జిరాయితీ ల్యాండ్స్ వచ్చేటికి మీరే నెగోషియేషన్ చేసుకుని తీసుకోవాలి. కడకట్ల తాల్ముందునూరుపాడు యాగలపల్లి సంబంధించి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు నిర్వహణ ఎలాగనేది గ్రామస్థాయి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలు భూ యజమానుల అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, గ్రామ మండల పిటిషన్లు పర్యవేక్షిస్తారు. అలాగే అధికారుల నిర్దేశించిన సమయంలో దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్ నమోదు చేస్తారు.
ఆడంగల్ 1B రిజిస్టర్ 22A జాబితా అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే ఈ భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లో మార్పులు, వారసత్వ పేర్ల నమోదు, సరిహద్దు భూ సమస్య, భూ విస్తరణలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, ఎస్ఎండు చుక్కల భూములు, పరదనం వంటి వాటి వినతులు తీసుకుని పరిష్కారం దిశగా మనం ఇక్కడ ఈ కడకట్టలో సదస్సు నిర్వహించాం. పరిష్కారం చూపుతారని చెప్తున్నాం. అలాగే గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకొని పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారు. న్యాయవాద వృత్తి చేసుకునే వారందరికీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి COP సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ధ్రువపత్రాలను హైకోర్టు నుండి తీసుకోవాలి. న్యాయవాదులు వాటి గురించి వెళ్ళనక్కర్లేకుండానే బార్ అసోసియేషన్ ఆఫ్ తాడేపల్లిగూడెం అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సేవలు అందించారు. సుమారు 176 మంది దరఖాస్తులను న్యాయవాదుల నుండి సేకరించి అమరావతి హైకోర్టుకు COP గురించి వెళ్లారు. ఆయనతో పాటు బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ న్యాయవాదులు నయనాల నారాయణమూర్తి, సిరిగినేని విజయకృష్ణ, తాడి వెంకటేష్, ద్వారకానంద్, భూపాల్, ముత్యాల సునీల్, చక్రధర్లు కూడా సేవా కార్యక్రమం చేసిన వారిలో ఉన్నారు. అనంతపురంలో న్యాయవాది మృతిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ ఖండించారు. తాడేపల్లి బార్ అసోసియేషన్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదుల వద్ద నుండి COP అప్లికేషన్ తీసుకుని స్టేట్ బార్ అసోసియేషన్కి వెళ్ళి అందజేయడం జరుగుతుంది. న్యాయవాద వృత్తిలో కొనసాగాలంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి న్యాయవాద పట్టాను COP కంటిన్యూ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యూవల్ చేసుకోమని నిబంధన పెట్టడం జరిగింది. ఆ కారణం చేత మా సోదర న్యాయవాదులందరి దగ్గర నుంచి కూడా COP అప్లికేషన్ తీసుకుని ఈరోజు మేము అమరావతి హైకోర్టుకి వెళ్ళి బార్ కౌన్సిల్ వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాయవాద వృత్తిలో మాకు రక్షణ లేకుండా పోయింది. ఒక కేసు విషయమై శాక్షాద్రి గారనే అనంతపురానికి చెందిన న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వివాదం సివిల్కి సంబంధించింది, మీకు సంబంధం లేదు, అసలు క్రిమినాలిటీ ఏమీ లేదని నిక్కచ్చిగా తెలియజేస్తే ఈ పోలీసు వారు దుర్భాషలాడి అతన్ని మనోవేదనకు గురి చేస్తే ఆ కారణంగా అతను గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే దానికి బాధ్యులైన పోలీసులపై తక్షణ చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఏ న్యాయవాదికి కూడా పోలీసుల వల్ల వేధింపులు గురి కాకుండా ఉండేలాగిన, మరియు సివిల్ వివాదంలో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకుని ఉండేలాగిన కఠిన నిబంధనలు తీసుకురావాలని, మరి అడ్వకేట్ రక్షణకై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుచు స్థానిక BVR కళాకేంద్రంలో ఆదివారం సాయంత్రం బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాళ్లబండి భువనేశ్వరికి కళా సేవా పురస్కారం, యు శ్రీనివాసరావుకు గౌరవ పురస్కారం, అడవి శంకర్రావుకు ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో BVR కళాకేంద్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో టీటీడీ ఆధ్వర్యంలో దినత్రయ మాస పారాయణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం గుళ్లపల్లి శివశర్మ బ్రహ్మత్వంలో వేద పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 3 రోజుల పాటు వేద పారాయణం జరుపుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్లో తిరుపతి దేవస్థానం వారి తరఫున వేదపారాయణం 2వ రోజు జరుగుతుంది. రేపు సాయంకాలం 4:30 to 7:30 వరకు స్వస్తి ఆశీర్వచనం జరుగును. పట్టణ ప్రజలందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈరోజు 2వ రోజు తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం రేపు కూడా ఉంటుంది, ఆశీర్వచనం ఉంటుంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మరియు ఈ చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. తిరుపతి దేవస్థానం వారు వేద పాణిత్యానికి ఇవాళ 2వ రోజు, 2వ రోజు చేసి రేపు 3వ రోజు అని కూడా చేసి ఉద్వాసం చెప్తారు. అందరూ ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా వరికోటి శ్రీనివాసరావు జానకి దంపతులు వారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు ధనుర్మాసం సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఈ రోజున స్వామివారికి పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ రోజున పల్లకీ సేవ, గ్రామోత్సవం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ వరికోటి శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని జానకి దంపతులు, వారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాంటి అన్నదానం నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ నెల 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో తాడేపల్లిగూడెం 8 స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్కు బెస్ట్ సర్వీస్ క్లబ్, బెస్ట్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ డోనర్, బెస్ట్ రీజనల్ చైర్మన్ అవార్డులు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని సోమవారం జరిగిన 8 స్ట్రిప్ వాకర్స్ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. బెస్ట్ రీజనల్ చైర్మన్ అవార్డు అందుకున్న కప్పల నరసింహమూర్తిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో కోశాధికారి మల్లారెడ్డి సారథి, డిప్యూటీ గవర్నర్ ప్రావా శ్రీనివాసరావు, కూచిపూడి వెంకట్ అనిల్ కుమార్, మాజీ అధ్యక్షులు బాకా వెంకటేశ్వరరావు, రాగిరెడ్డి నాగవరప్రసాద్, కేవీ చలం, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, యోహాన్ వెంకట్రావు, డాక్టర్ కంచర్ల మూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మా యొక్క ఎయిర్ వాకర్స్ అసోసియేషన్ సాధించినటువంటి విజయాల గురించి తెలియజేయడం కోసం ఆ విజయ పరంపర మీ ముందు ఈ షీల్డ్ రూపంలో ఉంది, పతాక దీంట్లో. అయితే డిస్టిక్లో 3 అవార్డులు మాకు రావడం జరిగింది. ఒకటి స్వచ్ఛ భారత్ అవార్డు, రెండవది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ క్లబ్, మూడవది కళాకారులు కోపల్లి శ్రీనివాస్ గారి యొక్క అభినయానికి, వారి యొక్క కళాకారి ఆయన కృష్ణకి సంబంధించి ఆయనకి పర్సనల్గా ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఏలూరులో వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన క్లబ్కి, మన అసోసియేషన్కి 3 అవార్డులు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా మన యొక్క పట్టణ ప్రజలందరూ కూడా మా యొక్క అసోసియేషన్ కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు హాజరవుతూ మొన్న నవంబర్లో జరిగినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో మన ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్కి వారి యొక్క చేసిన సేవలను గుర్తించి బెస్ట్ సర్వీస్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు ఒకటి, బెస్ట్ క్లబ్ ఒకటి, తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్లో మన డిసెంబర్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మన ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్కి బెస్ట్ సర్వీస్ అవార్డు ఒకటి. దీనికి సందర్భంగా మనందరికి కూడా, మీ అందరికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, అందరూ కూడా మన ఆరోగ్యం కోసం నడక ప్రారంభించి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటే మన ఇంటర్నేషనల్ జిల్లాలోనూ మంచి మంచి అవార్డులు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయించి అందరూ కూడా సక్రమంగా వారి పనులు సక్రమంగా నిర్వర్తించుకుంటూ మన యొక్క సంస్థకి అందరూ చేయూతనివ్వాలని కోరుకుంటూ చాలా ఇన్ని అసోసియేషన్ నడుమ జిల్లా స్థాయిలో 3 అవార్డులను, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మళ్ళా 3 అవార్డులను నాగరాజు గారు అండ్ టీము, ఈ యొక్క గ్రీన్ ఆర్మీ పెద్దలందరి యొక్క ఈ సైనికుల గ్రీన్ సోల్జర్స్ వీళ్ళ సహాయంతో సాధించుకోవడం నిజంగా చాలా ముదావహం. అలాగే సాధించిన అవార్డులు కూడా బెస్ట్ క్లబ్ గాను, అత్యుత్తమ క్లబ్ గాను, అలాగే అత్యుత్తమ సేవలకు గాను, అలాగే విజయవాడలో వచ్చినటువంటి వరదలకి వాళ్ళు చేసినటువంటి
ఆర్థిక సహాయానికి గాను, అలాగే ప్రతి ఆదివారం చక్కటి వేపవనాన్ని ఈ గ్రీన్ ఆర్మీ సహాయంతో వీళ్ళు చేసేటువంటి ఆ పరిరక్షణ, చక్కని పాలిథిన్ని, ప్లాస్టిక్ని దూరంగా పెడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందుకు స్వచ్ఛ భారత్కి గాను, ఇలా అనేక ఈవెంట్లో ఉత్తమ ఆర్సీ గాను ఈ అనేక ఈవెంట్లో జిల్లా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డులను కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, పట్టణానికి చాలా దూరంగా కాలుష్యం లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోమని మేము చెప్తూ, ఉచితంగా హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తూ, ఫ్రీగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఈ వాకర్స్ అసోసియేషను ఆరోగ్యపరంగా మిమ్మల్ని అందరికీ గైడెన్స్ ఇస్తూ అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ నందు సంస్థ చైర్మన్ టి భోగేశ్వరరావు చేతుల మీదుగా వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరువెల్ల సాయి మహంతీర్, సెక్రటరీ సూర్య, మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరర్ గణేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు స్వామి, వినయ్, అదీప్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడులోని శివాలయంలో సోమవారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు చేశారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.